హాయ్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి టమోటో మునక్కాయ రసం అండి. ఈ టమోటో మునక్కాయ రసం అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే చాలా రుచిగా వస్తుంది అండ్ ఎలా చేసి డైరెక్ట్ రసం కూడా తాగేస్తారు, అంత టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ రసం అనేది ఇలా ఒక్కసారి ట్రై చేశారు అని అంటే ప్రతిసారి ఇలానే ట్రై చేసి తింటారు, అంత రుచిగా అయితే ఉంటుంది. రసం డైరెక్ట్ కూడా తాగేస్తారు, అంత టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి అనేది నేనైతే ప్రాసెస్ అయితే ఇప్పుడైతే చెప్తానండి. సో దానికోసం నేనైతే ఇక్కడైతే మునక్కాయలు అయితే తీసుకున్నానండి. ఈ మునక్కాయలు అనేది చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని తీసుకున్నాను. ఇవనేది నీట్గా అయితే ఒలుచుకున్నాను. సో ఇప్పుడైతే ఒక కుక్కర్ అయితే తీసుకున్నానండి. ఈ కుక్కర్లో అనేది వాటర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసేసి అందులో ఆ మునక్కాయలు అనేది ఉడకబెడుతున్నాను. సో కుక్కర్కి అనేది మూత అయితే మూసేసి 2 విజిల్స్ అయితే పెట్టాను. 2 విజిల్స్ తర్వాత ఇప్పుడైతే నేనైతే తీసాక మీకైతే చూపిస్తున్నాను మునక్కాయలు అనేది ఎలా ఉడికిందని. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను వచ్చేసి 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఈ 3 ఆనియన్స్ అనేది సన్న సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చి అనేది నేనైతే ఒక 3 పచ్చిమిర్చిస్ అయితే తీసుకున్నాను. ఈ 3 పచ్చిమిర్చిస్ అనేది మధ్యలో అయితే కట్ చేసి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. కొద్దిగా కరివేపాకు అనేది నీట్గా అయితే వాష్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకైతే ఆనియన్స్ అనేది కొద్దిగా ఎర్రగా అయితే రావాలండి. సో దాని తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే టమోటోస్ అండి. సో ఇక్కడ నేను వచ్చేసి 3 టమోటోస్ అయితే తీసుకున్నాను. ఈ 3 టమోటోస్ అనేది నీట్గా అయితే మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఈ మిక్సీ పట్టుకున్నది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ టమోటోస్ అనేది కొద్దిగా పచ్చిది అన్నట్టు మనం మిక్సీ పట్టినది. సో అందుకోసమే ఈ టమోటో అనేది కొద్దిగా బాగా మగ్గాలండి. సో ఇలా ఆయిల్ అనేది బాగా పైకి తేలిన తర్వాత ఇందులో వచ్చేసి మనం ఏవైతే ఉడకపెట్టుకున్నామో ఆ మునక్కాయలు అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అయితే ఇలానే పెట్టాలి. ఇలా టమోటోస్ అనేది బాగా మగ్గిన తర్వాత ఇందులో టేస్ట్ని బట్టి మీరైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇండైరెక్ట్గా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. సో ఒకవేళ మీరు స్పైసీ కనుక ఎక్కువ తిన్నట్లయితే టేస్ట్ అయితే చూసుకొని తర్వాత కారం అండ్ సాల్ట్ అనేది మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే నేనైతే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు వాటర్ అనేది నీళ్ళు కావాలి అని అనుకుంటే వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు రసం అనేది కొద్దిగా మందంగా ఉండాలి అని అనుకుంటే రసంకి మీరు వాటర్ అనేది తక్కువ అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు అండి. సో ఒక నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకొని అదనేది నీట్గా నీళ్ళల్లో అయితే నానబెట్టుకొని దాని వాటర్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పౌడర్ అండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రసం పౌడర్. సో అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నేనైతే ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ రసం అనేది బాగా పొంగు వచ్చేటప్పుడు ఇందులో వచ్చేసి మనము జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అంటే ఇది జీలకర్ర పౌడర్ అండి. సో జీలకర్ర పౌడర్ అయితే నేనైతే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం అండి. సో ఈ ప్లేస్లో మీ దగ్గర షుగర్ ఉంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం ఉంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి. సో మీరు ఎంతైతే క్వాంటిటీ అయితే చేసుకుంటున్నారో దాంట్లో కొద్దిగానే బెల్లం అయితే యాడ్ చేసుకోండి, ఎక్కువ అయితే యాడ్ చేసుకోకండి, తీయగా అయితే అవుతుంది. సో నేనైతే ఎంతైతే చూపించానో అంత క్వాంటిటీ అయితే యాడ్ చేసుకున్నట్లయితే రసం అనేది చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో కంపల్సరీ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసినట్లయితే రసం అనేది చాలా టేస్ట్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసి గార్నిష్ అయితే చేసుకుంటున్నాను. సో కొద్దిగా కొత్తిమీర అనేది నీట్గా అయితే వాష్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇంకా గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ రసం అనేది. ఈ మునక్కాయ రసం అనేది ఇలా ట్రై చేశారంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది.
ఇది అన్నంలోకి తినచ్చండి. సో దానికంటే ఇది డైరెక్ట్ కూడా తాగొచ్చు, అంత టేస్ట్ అయితే ఉంటుంది రసం అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.